ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1703కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 12, 2024 టైం వచ్చేసరికి 5 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి షామీ నుంచి షామీ 14 సిరీస్ ఫిబ్రవరి 25వ తారీఖు గ్లోబల్గా వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఇండియాలో కూడా అదే డేట్లో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. 14 అల్ట్రా కూడా తీసుకొస్తారని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చినాయి. ఇంతవరకు చైనాలో వీళ్ళు షామీ 14 ప్రో ఈ రెండు ఫోన్స్ తీసుకొచ్చారు, కానీ 14 అల్ట్రా అయితే తీసుకురాలేదు. కాకపోతే 14 అల్ట్రా అయితే వీళ్ళు గ్లోబల్ లాంచ్లో తీసుకొని రాబోతున్నారు ఫిబ్రవరి 25వ తారీఖు. దీనిలో 8 Gen 3 ప్రాసెసర్ ఉండబోతుంది అండ్ బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ సర్క్యులర్లో రాబోతుంది. ఎప్పుడు షామీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా బ్యాక్ సైడ్ కెమెరా సెటప్, ఇప్పుడు సర్క్యులర్ షేప్లో రాబోతుంది. అండ్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ LYT సెన్సర్తో రాబోతుంది. టాప్ మోడల్ అని చెప్పొచ్చు అల్ట్రా అనేది. చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. ఇవన్నీ మనకి ఫిబ్రవరి 25వ తారీఖు తెలుస్తాయి. ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 80,000 రూపాయల దాకా ఉండొచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి జీమెయిల్ నుంచి మనకి ఎవరు జీమెయిల్ అకౌంట్ ఉన్నా కానీ మీ జీమెయిల్లో చెక్ చేసుకుని రోజుకి 10 నుంచి 15 స్పామ్ మెయిల్స్ అయితే మీకు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు గూగుల్ అయితే దీని మీద ఫోకస్ పెట్టింది. స్పామ్ మెయిల్స్ మీకు రాకుండా చేయడానికి వీళ్ళు నార్మల్గా బాట్స్ యూస్ చేస్తుంటారు కదా ఈ మెయిల్స్ పంపించడానికి. ఏదైనా ఒక మెయిల్ ఐడి ఒక రోజులో 5,000 కంటే ఎక్కువ మెయిల్స్ కానీ పంపించింది అనుకోండి, ఆ మెయిల్ ఐడిని గూగుల్ అయితే బ్లాక్ చేసేస్తుంది. సో దీనివల్ల మనకి స్పామ్ మెసేజ్ రావడం అయితే తగ్గుతుంది. 5,000 లోపు పంపించుకోవచ్చు, కానీ 5,000 కంటే ఎక్కువ మెసేజ్ పంపిస్తే ఒక జీమెయిల్ ఐడి ఒకవేళ మీరు పంపించిన బాట్ కాకుండా మీరు పంపించినా కానీ మీ జీమెయిల్ అకౌంట్ అయితే బ్లాక్ చేయబోతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 6 పేటెంట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈసారి చూస్తే ఏదైతే మనకి ఫోల్డ్ 5లో నాకు ఒకటే కంప్లైంట్, స్క్రీన్ మనకి అవుటర్ స్క్రీన్ పెద్దగా ఉంటుంది, చిన్నగా అయితే ఉంటుంది, నేరో ఉంటుంది. సో దీన్ని పెంచబోతున్నట్లున్నారు. ఎందుకంటే OnePlus ఓపెన్ వచ్చింది వీళ్ళకి పోటీగా. దానిలో స్క్రీన్ సైజ్ మనకి ఫ్రంట్ స్క్రీన్ పెద్దగా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. సో వీళ్ళు కవర్ స్క్రీన్ ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా ఫోల్డ్ 6లో సైజ్ అయితే పెంచబోతున్నారు. ఈ పేటెంట్ చూస్తే మనకు అది అర్థమవుతుంది. మరి చూడాలి ఇది ఎలా ఉంటుంది ఫోన్. ఇవన్నీ మనకి ఆగస్టులో తెలుస్తాయి, ఎందుకంటే ఫోల్డ్ సిరీస్ వీళ్ళు ఆగస్టులో తీసుకొస్తారు. నెక్స్ట్ మనం వివో నుంచి వివో V30 Pro ఈ రెండు ఫోన్స్ని మంత్లో తీసుకొని రాబోతుంది వివో. ఈ రెండు ఫోన్స్లో MediaTek ప్రాసెసర్స్ ఉండబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వస్తుంది. V30 వచ్చేసరికి 8 సిరీస్ ప్రాసెసర్తో, V30 Pro వచ్చేసరికి MediaTek Dimensity 9 సిరీస్ ప్రాసెసర్తో రాబోతుంది. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉండబోతున్నాయి రెండు ఫోన్స్లో. ఎక్కువ ఫ్రంట్ కెమెరాని ఫోకస్ చేస్తారు అండ్ దాంతోపాటు కెమెరా మీద ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తుంటారు V సిరీస్. అండ్ బ్యాక్ సైడ్ ఆ రింగ్ లైట్ ఇట్లాంటివి ఉంటాయి. ప్రో మోడల్లో ఈసారి అదైతే ఔరా లైట్ ఉందో అది చాలా పెద్దగా తీసుకొని రాబోతున్నారు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఫోటోస్. ఈ ఫోన్స్ మనం ఈ మంత్ ఎండింగ్ లోపు వివో నుంచి ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే వోల్టాస్ నుంచి ఏసీ 1.4 టన్ ఏసీ, ఇది 3 స్టార్ ఏసీ. నార్మల్గా ఈ 1.5 టన్ రేంజ్లో ఏసీలు మీకు 35,000 ఆ రేంజ్లో ఉంటాయి. ఇది వచ్చేసరికి నార్మల్ సెల్లింగ్ ప్రైస్ 30,990 రూపాయలు. 2,000 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 28,990 రూపాయలకి వోల్టాస్ నుంచి ఏసీ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఏసీ కోసం చూస్తుంటే ఈ డీల్ అయితే మీరు చెక్ చేయొచ్చు. చిన్న రూమ్లో పెట్టగానే 1.4 టన్ కొద్దిగా హాల్ ఇట్లాంటి వాటికి మీరు ఏసీ కోసం చూస్తుంటే మాత్రం ఇది చెక్ చేయొచ్చు. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మోటరోలా నుంచి మోటరోలా G04 అని చెప్పేసి ఒక ఫోన్ని ఫిబ్రవరి 15వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు. ఫోన్ సంబంధించి ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది 6.6 ఇంచ్ HD+ డిస్ప్లేతో రాబోతుంది. 5000 mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా, యూనివర్సిటీ T606 ప్రాసెసర్తో రాబోతుంది. ఈ ఫోన్ ప్రైస్ వీళ్ళు 8,000 రూపాయల లోపు తీసుకొని రావచ్చు. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఫిబ్రవరి 15వ తారీఖే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ అల్ట్రా 2, యాపిల్ వాచ్ సిరీస్ 9 ఈ రెండు వాచెస్లో రీసెంట్ కొంతమంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. మిస్ టచ్ అవుతున్నాయి. అంటే వాళ్ళు టచ్ చేయకుండా యాప్స్ ఓపెన్ అవుతున్నాయి, వాళ్ళు టచ్ చేయకుండా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి, ఫోన్స్ లిఫ్ట్ అవుతున్నాయి. సో ఇట్లా చాలామంది యూజర్స్ అయితే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. యాపిల్ వీళ్ళందరినీ కొద్దిగా వాచ్ని రీసెట్ చేయమని కోరుతుంది. ఇంకా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు చెప్తూ ఉంది. ఇన్ని మేబీ నెక్స్ట్ అప్డేట్లో ఫిక్స్ చేస్తారని చూడాలి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సన్యాసరావు అడుగుతున్నారు. ఇతను 1,00,000 రూపాయల వరకు అయితే సేవ్ చేస్తున్నాడు డబ్బులు. ఇతను 1,00,000 రూపాయల లోపు యాపిల్ ల్యాప్టాప్ కోసం చూస్తున్నట్టు చెప్తున్నాడు. యాపిల్ ల్యాప్టాప్ ఏది కొనాలని అడుగుతున్నారు. యాపిల్ ల్యాప్టాప్ మీరు కొనుక్కోవాలనుకుంటే ప్రజెంట్ అయితే మీకు యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 వస్తుంది. ఆ ప్రైస్కి 1,06,000 అట్లా ఉంది. HDFC బ్యాంక్ మీద మీకు 5,000 రూపాయలకి డిస్కౌంట్ వస్తుంది. 1,02,000 ఆ రేంజ్లోపే మీకు ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఇది 13 ఇంచ్ ల్యాప్టాప్, ఇది M2 చిప్తో వస్తుంది. 8GB RAM 256GB SSDతో వస్తుంది. దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు పెళ్లి కాకముందు ప్రతి జంట ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే చేసుకుంటున్నారు. డాక్టర్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ హాస్పిటల్లో చేస్తే ఎంత బాగుంటుంది, ఈ ఆలోచన కొంతమంది డాక్టర్స్కి అయితే వచ్చింది. కర్ణాటకలో గవర్నమెంట్ డాక్టర్కి అయితే వచ్చింది. సో ఇతను వాళ్ళ వైఫ్ని తీసుకొని ఒక ఫేక్ పేషెంట్ని పడుకోబెట్టి అతను ఆపరేషన్ చేస్తున్నట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే రికార్డ్ చేశారు. సో ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది. దీని మీద సీరియస్ అయింది గవర్నమెంట్. ఇట్లాంటివి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇట్లాంటివి చేయడం తప్పు అని చెప్పేసి ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ని డిస్మిస్ చేసింది. ఇంకా వార్నింగ్ కూడా ఇచ్చింది మిగతా వాళ్ళకు కూడా. గవర్నమెంట్ ప్రైవేసెస్లో మీరు ప్రైవేట్ షూట్స్ కానీ చేశారంటే మీకు ఇట్లాంటి శిక్ష విధిస్తామని చెప్పేసి. సో ఇట్లాంటి పనులు అయితే మీరు హాస్పిటల్స్లో చేయకండి. కొంతమంది స్టూడెంట్స్ కూడా 38 మంది స్టూడెంట్స్ హాస్పిటల్స్లో రీల్స్ రికార్డ్ చేసి పెట్టారు. వాళ్ళని కూడా కర్ణాటక గవర్నమెంట్ అయితే సస్పెండ్ చేసింది 38 మందిని. సో ఒకవేళ మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళైతే కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇట్లాంటి రీల్స్ ఇట్లాంటి ప్రభుత్వం కంట్రబండి అనుకోండి, యాక్షన్ తీసుకునే ప్రమాదం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ర్యాపిడో కస్టమర్, ఇది హైదరాబాద్లో జరిగింది. ఒక రైడ్ అయితే బుక్ చేశారు, వెనక కూర్చున్నారు, బైక్ మీద వెళ్తున్నారు, పాపం పెట్రోల్ అయిపోయింది మధ్యలో. పెట్రోల్ అయిపోతే
కొద్దిగా దిగండి సార్, మనం పెట్రోల్ బంక్లోకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి అన్నాడు పాపం డ్రైవర్. కాకపోతే మన వెనక కూర్చున్నాడు దిగట్లేదు. నేను దిగను, నేను రైడ్ బుక్ చేసుకున్నాను, నేనైతే కిందకి దిగను అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన నెట్టుకొని పోతున్నాడు. కానీ అయినా కానీ ఆయనకి హ్యూమానిటీ లేదనమాట. వెనక కూర్చున్న అతను కొద్ది దిగుదామే నెట్టుకొని వెళ్తున్నా కానీ అట్లనే కూర్చున్నాడు కానీ దిగట్లేదనమాట. ఇట్లా తయారయ్యారు మనుషులు. సో ఆయన పెట్రోల్ చూసుకోవడం అంత తప్పే, పెట్రోల్ తక్కువ ఉంది, పెట్రోల్ చూసుకోకుండా రైడ్ యాక్సెప్ట్ చేయడం కూడా అతను తప్పే. కాకపోతే కొద్దిగా హ్యూమానిటీ అయితే చూపించాలి మనం ఇట్లాంటి సిచ్యువేషన్లో. దిగి పెట్రోల్ బంక్ దాకా అతనికి హెల్ప్ చేస్తే పోయేదే ఉంది మీకు. నెక్స్ట్ మనకి ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రష్యా ఆర్మీ చిన్నగా ఆక్రమించుకుంటూ వస్తుంది ఉక్రెయిన్ మళ్ళా ప్లేసెస్ని. కొన్ని అడవి ప్రాంతాలు కూడా ఆక్రమించుకున్నారు. అక్కడ యాక్చువల్లీ ఇంటర్నెట్ సర్వీసెస్ ఉండవు కదా, ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ యూస్ చేస్తూ ఉంటారు. స్టార్లింక్ వాళ్ళ శాటిలైట్ ఇంటర్నెట్ అయితే ఉంది ఉక్రెయిన్లో, వాళ్ళ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఆ ఏరియాస్లో రష్యా వాళ్ళు శాటిలైట్ ఇంటర్నెట్ యూస్ చేసి వీళ్ళ గురించి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాటి గురించి, అంటే ఆర్మీ యూస్ చేస్తుంది కదా ఇంటర్నెట్, సో ఇంటర్నెట్ యూస్ చేయడానికి స్టార్లింక్ హెల్ప్ చేస్తుందని చెప్పేసి ఇప్పుడు అంతా చర్చ జరుగుతుంది అనమాట. రష్యాకి స్టార్లింక్ హెల్ప్ చేస్తుందని చెప్పేసి. దీని మీద మస్క్ రియాక్ట్ అయ్యాడు, మేము ఎటువంటి హెల్ప్ అయితే చేయట్లేదు. కొంతమంది మేమే రష్యాకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం, మేమే అమ్ముతున్నాం అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మేము అసలు ఎట్లాంటి సర్వీసెస్ మేము అమ్మట్లేదు, వాళ్ళు మేబీ ఇల్లీగల్గా వాడుకుంటున్నారేమో, కానీ మేమైతే మాత్రం ఇట్లాంటి సర్వీసెస్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయట్లేదు అని చెప్పేసి మస్క్ అయితే చెప్తున్నాడు. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి రీసెంట్ వీడియోస్ అయితే చెక్ చేయొచ్చు మన ఛానల్లో. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.